పాములను చూస్తే ఎవరికైనా భయమే. కాటేస్తే కాటికి వెళ్లాల్సిందే. తాడును చూసి పాము అనుకుని భయపడి మరణించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ కర్ణాటకలోని నాగేనహల్లి అనే గ్రామంలోని ప్రతి ఇంట్లో మనకు గుట్టలు గుట్టలుగా పాములు దర్శనమిస్తూ ఉంటాయి. గ్రామస్తులు పాములతో కలిసి జీవిస్తూ ఉంటారు. ఇంట్లో కుక్కలు కోళ్లు పెంచుకున్నట్లుగానే వీటిని కూడా పెంచుతూ ఉంటారు. కేవలం స్థానికులను మాత్రమే కాదు, గ్రామంలోకి అడుగుపెట్టిన కొత్త వారిని కూడా అవి ఏమీ చేయవు. ఒకవేళ పొరపాటున కాటేసినా ఆ విషం వారిని ఏమీ చేయదని గ్రామస్తులు చెప్తున్నారు. పాము కాటుతో మరణించిన వాళ్ళు చాలా తక్కువేనని అంటారు గ్రామస్తులు. కాటేసిన తరువాత గ్రామంలోనే ఉండాలని, అలా కాకుండా వైద్యం కోసం గ్రామం పొలిమేర దాటితే తప్పకుండా మరణిస్తారని అంటున్నారు అక్కడి ప్రజలు. దీంతో ఇప్పుడు ఈ గ్రామం మిస్టరీగా మారింది. పాము విషం సైన్స్కు సవాల్ విసురుతోంది. గ్రామంలో ఉన్నంత వరకు ఎందుకు విషం పనిచేయదో, పొలిమేర దాటితే ఎందుకు పనిచేస్తుందో శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మిస్టరీగా మారిన నాగేనహల్లి గ్రామం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎవరినైనా పాము కరిస్తే కరిచిన పామును తీసుకుని వెళ్ళి ఆ ఊరి శ్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు. ఎవరినైతే పాము కరిచిందో అతడిని గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి తీసుకువెళ్ళి స్వామివారి తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకున్న తరువాత ఆలయంలోనే వ్యక్తి నిద్రపోకుండా మరుసటి రోజు వరకు ఉంచుతారు. గుడిలోనే ఆ వ్యక్తి జాగరణ చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు వరకు విషం నిర్వీర్యం అవుతుందని, పాము కరిచిన వ్యక్తి క్షేమంగా బయటపడతాడని గ్రామస్తులు చెప్తున్నారు. పాము కరిచిన మందులు వాడకుండా కేవలం హనుమాన్ ఆలయంలోని తీర్థం తీసుకుంటే చాలు, క్షేమంగా బతికి బట్ట కడతాడని తెలియడంతో ఈ గ్రామం గురించి ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. చాలా మంది ఈ గ్రామానికి వెళ్ళి అక్కడి వింతను చూసేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. పాము విషం మనిషిని ఏమీ చేయకపోవడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం రోజుల్లో ఈ గ్రామంలో యతీశ్వర అనే స్వామి నివసించేవాడట. ఆయన రోజు ఇంటింటికి వెళ్ళి భిక్షను స్వీకరించి హనుమాన్ దేవాలయం పరిసర ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడట. ఎప్పటిలాగే భిక్ష తీసుకొని హనుమాన్ ఆలయానికి వెళ్తుండగా పొదలో ఓ చిన్నారి శిశువును చూశాడట. ఆ బిడ్డను యతీశ్వరుడు చేరదీసి ఆయనతో పాటు హనుమంతుని ఆలయంలోకి తీసుకువెళ్ళాడు. 12 ఏళ్ల పాటు బాలుడు సాధువు వద్దనే పెరిగాడు. హనుమాన్ ఆలయంలో ఉంటూ జీవనం సాగించసాగాడు. అయితే ఓ రోజు యతీశ్వరుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బాలుడు మరణించి ఉండడం గమనించాడు. బాలుడి మరణానికి పాము కారణమని తెలిసి పాములపై తీవ్రమైన ఆగ్రహం కలిగింది. తాను పెంచిన కుమారుడి మరణానికి కారణమైన పాములకు శాపం ఇచ్చేందుకు ప్రయత్నించగా పాతాళలోకం నుంచి నాగరాజు ప్రత్యక్షమై తన పరివారాన్ని క్షమించమని వేడుకున్నాడట. మరణించిన బాలుడిని తిరిగి బతికించినట్లుగా గ్రామస్తులు చెప్తారు. బాలుడు మరలా బతకడంతో సంతోషం వ్యక్తం చేసిన సాధువు గ్రామంలోని వారిపై ఎటువంటి పాము దాడి చేయరాదని, గ్రామంలో ఉన్నంత వరకు ఏ సర్పం యొక్క విషం పనిచేయడానికి వీలు లేదని చెప్పాడు. సాధువు అడిగిన వాటికి నాగరాజు అంగీకారం తెలిపినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి ఏ సర్పం విషం పనిచేయదని, గ్రామం దాటిన తరువాత మాత్రమే పాము విషం పనిచేయాలని షరతు విధించాడట. గ్రామ సరిహద్దుల్లో 4 చోట్ల 4 రాతిరాలను పాతారు. ఆ సరిహద్దు లోపల ఉన్నంత వరకు పాము విషం పనిచేయదు. పాము కరిచిన వారెవరైనా సరే 48 గంటలలోపు గ్రామం దాటితే మరణం తప్పదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇక గ్రామంలో ఎవరూ కూడా పాములను చంపకూడదు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఎవరైనా సరే తెలుసో తెలియకో నియమాలను అతిక్రమిస్తే గ్రామం చట్టాల ప్రకారం తీవ్రమైన శిక్షలను విధిస్తారు. యతీశ్వర స్వామి విధించిన చట్టాలను నేటికి గ్రామస్తులు అమలు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఒక్క పామును కూడా గ్రామస్తులు పొరపాటును కూడా చంపరు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం నాగేనహల్లి గ్రామంలో 100 లోపు ఇళ్లు ఉన్నాయి. ఇళ్లలోనూ తోటల్లోనూ వివిధ రకాలైన పాములు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. మనుషులనే కాదు, అటు జంతువులను కూడా ఆ పాములు ఏమీ చేయకపోవడం విశేషం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.